నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు బీజేపీలో చేరారు. తాడపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ గారు, మా సోదరులు వినయ్ భాస్కర్ చీఫ్ విప్, మాజీ చీఫ్ విప్ గారు మరియు మిగతా మా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మేమందరం కూడా రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 15 నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి. అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీఎస్ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే. ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించండి. మీరు అంటారు కదా దానికి సిబిఐ అది అంటారు కదా, చేపియ్యారు. దీని మీద కూడా చేపియ్యారు, సిబిఐ విచారణ చేయించండి. మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చి నిరూపించారు అసలు ఏం లేదు, జీరో, వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి. తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు 60% జనాభా గల బడుగు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా, ఈయన హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము. వాళ్ళు గొర్రెలిస్తే మేము డబ్బులే ఇస్తాం. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు బీజేపీలో చేరారు. కాబట్టి మనకు ప్రతిరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మేము సైతం వస్తాము, మేము సైతము భారతీయ జనతా పార్టీతో నడుస్తాము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కూడా ఉంటామని చెప్పి చాలా మంది నాయకులు కార్యకర్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు లోక్ సత్తా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ నచ్చి శ్రీనివాస్ వర్మ గారు మన పార్టీలో జాయిన్ కావడానికి ముందుకొచ్చారు. మరి వారిని స్వగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు వారితో వచ్చినటువంటి బృందంని పిలిచి పార్టీలో జాయిన్ చేపిస్తారు. ప్రహ్లాద్ గారు మల్కాజ్గిరి నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్.
పవన్ కుమార్ సన్నీ. లిస్ట్ తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు. రవికుమార్ రవి. ప్రదీప్ మెనన్. కాశం శెట్టి ఉషా గారు. అంజలి గారు. కృపాకర్ గారు. స్వాతి గారు. ఒక్క నిమిషం. స్వాతి గారు. కృష్ణకుమారి గారు. సంతోషి గారు. సంతోషి గారు. ఇంకా మిత్రులు అంటే శ్రీనివాస్ వర్మ గారు రాష్ట్ర కార్యదర్శి ఉండే లోక్సత్తాలో టైంలో ప్రహ్లాద్ గారు కూడా లోక్సత్తా నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేశారు కార్పొరేటర్గా. మరి వారి బృందం లోక్సత్తా అల్వాల్ మల్కాజ్గిరి నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన స్వాగతం తెలుపుతున్నాను. ఇదే